టికెట్ ధరల పెంపుపై తెలుస్తాం. ఆ అధికారం సర్కార్కు ఉందా లేదా, దీనిపై లోతైన విచారణ జరుపుతాం. కల్కిపై దాఖలైన వాద్యంలో హైకోర్టు స్పష్టీకరణ. నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లయిపోయిందంటే ఆయన 100 కోట్లు 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి సినిమాలు తీయొచ్చు, తప్పు లేదు. కానీ ఆ సినిమాలకు మళ్ళీ ఇమీడియట్గా డబ్బులు రాబట్టుకోవడానికి వీళ్ళగుండా సత్సంబంధాలతో రాష్ట్ర సర్కార్ను ఒప్పించి జీవోలు పాస్ చేసుకొని ఈ ప్రజల మీద భారం రుద్దుతా ఉంది రాష్ట్ర సర్కార్ అనే చెప్పుకోవచ్చు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక మెసేజ్. ఆ మెసేజ్ సామాన్యులకు కూడా అంతే విధంగా ఉండాలి. కానీ టికెట్ ధరలు అమాంతం పెంచడంతోనే మరి ఇది జరగదు. అదే రైతుల విషయంలో మరి జీవోలు తీసుకొచ్చి ఎందుకు రైతులు పండించిన వడ్లకో, రైతులు పండించిన మిర్చికో, రైతులు పండించిన పసుపుకో, రైతులు పండించిన పత్తికో ఎందుకు మరి ధరలు తీసుకురారు? సినిమాలు అంటే ఆగ మేఘాల మీద ధరలు అడ్డగోలుగా తీసుకుంటారు. ప్రజల మీద భారం కాదా ఇది? ఇద్దరు పిల్లలు తీసుకొని భార్యాభర్తలు సినిమాకు పోయి రావాలంటే 1000 రూపాయలు కూడా చాలుతలేవు. ఇప్పుడు తగ్గించాలి, సినిమాలు అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉండాలి. కానీ వాళ్ళు 100 కోట్లు పెట్టిళ్ళు, వాళ్ళు లాస్ కావద్దు, మనకి ఇంత కమిషన్ రావాలి అన్న కోణంలోనే చూస్తూ ఉన్నది. ఇక తెలంగాణ గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకున్నది. ఎటువంటి పరిస్థితుల్లో పెంచేదే లేదని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ విషయంలో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది.